Hello guys, welcome to our channel. Har Har Mahadev. Guys, ఇప్పుడే ఫ్లైట్ ఎక్కాము టువర్డ్స్ అవర్ చార్ధామ్ యాత్ర ఇన్ రూట్. టేక్ కేర్, సీ యూ ఆల్ సూన్. ఇప్పుడే ఢిల్లీ రీచ్ అయినాం గాయస్. సో టైం 11 AM అవుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మేము హరిద్వార్ వెళ్తున్నాం బై కార్. హరిద్వార్ రీచ్ అయిపోయినాం. ఇదే మా హోటల్, చాలా బాగుంది. అండ్ 3 to 4 kilometers ఫ్రమ్ హర్ కి పౌరి. సో సీ యూ ఆల్ దేర్. బాయ్. హలో గాయస్, ఇప్పుడే ఆటో ఎక్కాము. మేము ఢిల్లీ లోకల్ సైట్ సీయింగ్ చేసుకోలేదు బికాస్ ఇవాళ బుద్ధ పూర్ణిమ కాబట్టి హర్కిపూరిలో గంగా ఆరతి చాలా ఫుల్ రష్ ఉంటుంది, ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి. సో వీఆర్ గోయింగ్ దేర్. మేము ఇప్పుడు హర్కి పౌరి వెళ్తున్నాం గంగా ఆరతి ఎక్స్పీరియన్స్ చేయడానికి. అండ్ ఇక్కడ ఆటోస్ చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు. ఫస్ట్ అయితే 100 రూపీస్ చెప్తున్నారు. సో అంత అసలు ఉండదు. మేము ఇప్పుడు 40 రూపీస్ పర్ హెడ్ లో వెళ్తున్నాము. డైరెక్ట్ గంగా ఘాట్ దగ్గర మమ్మల్ని డ్రాప్ చేస్తా అన్నారు. సో సీ యూ గైస్. ఆటోస్ ఇక్కడ డ్రాప్ చేసేస్తారు. ఇక్కడ నుండి మేము వాక్ చేస్తూ వెళ్ళాము. బ్రిడ్జి వరకు వెళ్తే అక్కడ మనకి గంగా ఆరతి చూసుకునే ఛాన్స్ దొరికింది. సక్సెస్ఫుల్ గా గంగా ఆరతి కూడా రీచ్ అయిపోయాం. ఇప్పుడే బికాస్ ఈ క్రౌడ్ అసలు మాకు నిల్చోడానికి ప్లేస్ లేకుండా అన్ని ఫోన్స్ బయట తీసి రిస్క్ చేసుకోలేకపోయాం. బట్ ఆఫ్టర్ గంగా ఆరతి, ఇది ఎగ్జాక్ట్లీ స్పాట్ ఆఫ్ గంగా ఆరతి. Full auspicious day కూడా. So we enjoyed a lot. సో మీరు గంగా నదిలో దీపాలు పెట్టాలని అనుకుంటే ఇక్కడ కొనుక్కోండి, 30 రూపీస్ ఒకటి. యా, గంగా హారతి జరిగే ఎగ్జాక్ట్ ప్లేస్ ఇదే. గంగా హారతి 7 o'clock స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. సో ఇప్పుడు అయిపోయింది అండ్ మేము గంగా హారతి చూసేసాము. ఇప్పుడు మేము మనసాదేవి టెంపుల్ అండ్ చండీదేవి టెంపుల్కి వెళ్తున్నాము. గైస్, సక్సెస్ఫుల్లీ మానసాదేవి టెంపుల్ అండ్ చండీదేవి టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో మానసాదేవి టెంపుల్ ఇట్ విల్ టైం టేకింగ్ ప్రాసెస్. 3 to 4 kilometers ట్రెక్కింగ్ ఉంటుంది. ఆ ట్రెక్కింగ్ అంతా స్కిప్ చేసేసి మనం రోప్వే తీసుకోవాలి. రోప్వే తీసుకుంటే VIP దర్శనంతో పాటే ఉంటుంది. సో మనకు టైం సేవ్ అవుతుంది చాలా. సో దర్శనం తొందరగా కంప్లీట్ చేసుకుని నేను చండీదేవి టెంపుల్కి వెళ్ళిపోయాము. చండీదేవి టెంపుల్లో కూడా కొంచెం దర్శనం లేకుండా మాకు VIP దర్శనం టికెట్ తీసుకొని మేము తొందరగా దర్శనం చేసేసుకున్నాము. బికాస్ టైం సేవ్ చేసుకోవాలి మనం. బికాస్ వీ హ్యావ్ ఓన్లీ 1 day ఆఫ్ స్టే హియర్. మళ్ళీ రేపు మార్నింగ్ మనం బార్కోట్ వెళ్ళిపోతున్నాం. సో అవర్ మెయిన్ మోటో చార్ధామ్ యాత్ర ఈస్ గోయింగ్ టు స్టార్ట్ టుమారో మార్నింగ్. సీ యూ గైస్ టుమారో. హర్ హర్ మహాదేవ్. నైట్ హోటల్కి వచ్చేసినాము. బుఫే పెట్టారు. అన్ని ఐటమ్స్ చాలా బాగుండే అండ్ యూ విల్ ఎంజాయ్ యువర్ స్టే హియర్. హలో గాయస్, సో ఇవాళ day 2 ఆఫ్ అవర్ జర్నీ అండ్ మేము ఇప్పుడు యమునోత్రికి వెళ్తున్నాం. బార్కోట్లో మా స్టే ఉంది. బార్కోట్లో నైట్ స్టే చేస్తాం. సో అలా బార్కోట్కి వెళ్ళే దారిలో మజూరి లేక్ అండ్ కెంప్టీ ఫాల్స్ చూసుకొని బార్కోట్కి వెళ్తాం. అండ్ కరెంట్లీ ఇప్పుడు ఆన్ ది వేలో ఉన్నాం అండ్ చాలా ట్రాఫిక్ ఉంది, హెవీ ట్రాఫిక్. నియర్లీ 2 hours నుంచి ఇక్కడనే స్ట్రక్ అయిపోయినాం, మజూరీలో స్ట్రక్ అయిపోయినాం. మేము వీకెండ్ స్టార్ట్ అయినాం కాబట్టి సో హెవీ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. వీకెండ్స్ మసూరి రూట్ అవాయిడ్ చేస్తే చాలా బెటర్. ఇది మసూరి సిటీ.
కెంప్టీ ఫాల్స్కి వచ్చేసినాము, కిందికి దిగుతున్నాము. కిందికి దిగితే రైట్ సైడ్కి రోప్ వేది టికెట్స్ ఇస్తారు, అక్కడ టికెట్స్ తీసుకొని రోప్ వే ఎక్కేసి వెళ్ళొచ్చు. అప్ అండ్ డౌన్ టికెట్ 250 రూపీసే. అదే ఫస్ట్ డే తీసేసుకోవాలి, లేదంటే దిగిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కే ఓపిక లేకపోతే మళ్ళీ 250 రూపీసే పే చేయాలి పైకి రావడానికి కూడా. Guys, మేము ఇప్పుడు కెంప్టీ ఫాల్స్ సక్సెస్ఫుల్లీ మనం రోప్ త్రూగా కెంప్టీ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయాము. బట్ నాకు టైం సేవ్ చేయడం కోసం మేము లోకల్ వచ్చేసాము. లేకపోతే వాకింగ్లో అయితే మనం ఆల్మోస్ట్ 20 to 25 minutes పడుతుంది, మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes పడుతుంది. సో మాకు టైం లేదు, బికాజ్ వీ నీడ్ టు గో టు బార్కోట్ వెళ్ళాలి. సో మాకు టైం చేయడం కోసం మేము రోప్ ఎక్కేసి వచ్చాము. ఇప్పుడు మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం పైనకి. మా రోప్వే కోసం వెయిట్ చేస్తున్నాము. ఒక్క దాంట్లో 6 మెంబర్స్ లాగా, సో 3 ఉన్నాయి, 18 మెంబర్స్ ఒకటేసారి వెళ్ళిపోవచ్చు. ఇది ప్రకాశేశ్వర్ మహాదేవ్ మందిర్, ఇది మసూరి రోడ్లో ఉంది. ఇది శివుని గుడి. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనం ప్రతి టెంపుల్లో దానం చేస్తాము, కానీ ఈ టెంపుల్లో అస్సలు దానం చేయడానికి వీల్లేదు, అసలు హుండీ కూడా ఉండదు. ఓం నమ శివాయ. బార్కోట్ వెళ్ళే దారిలో చాలా పెద్ద గాలి దుమారం వస్తుంది అండ్ ఫుల్గా వర్షం పడుతుంది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది, దానివల్ల కార్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇక్కడ ఎప్పుడు వెదర్ చేంజ్ అవుతుందో ఎవరికి తెలీదు, సో రెయిన్ కోట్స్ అండ్ అంబ్రెలాస్ హ్యాండీగా పెట్టుకోండి. మీ రెసార్ట్లో ఉన్నాము ఇప్పుడు, మౌంటైన్ వ్యూ రెసార్ట్ అని. చాలా క్లీన్ అండ్ నీట్గా చాలా బాగుంది. సో 2 nights మా స్టే ఇక్కడనే, అండ్ వీళ్ళు డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారంట మాకు. యమునోత్రి వెళ్ళే దారిలో మేము తినొచ్చు. సో డిన్నర్ అయిపోయింది. నౌ వి విల్ టేక్ రెస్ట్. సో టుమారో మార్నింగ్ చార్ధామ్లో భాగంగా మొదటి యాత్ర షురు. జై శ్రీ యమునే.